సరే, ఒక భయానక దెయ్యం కథ చెప్తాను. అర్ధరాత్రి ఇంటి తలుపు బరి చివర్లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్లు కాదు. రాత్రి అయినప్పుడే ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్లడానికి కూడా జనాలు భయపడేవాళ్లు. ఎందుకంటే అర్ధరాత్రి రాక గంటలకి ఆ ఇంటి తలుపు తానే తెరుచుకుంటుందని. ఒకరోజు రవి అనే యువకుడు ఆ బరికి కొత్తగా వచ్చాడు. ఇన్ని అబ్దాలే. అదే రాత్రి ధైర్యంగా ఆ పాత ఇంట్లోకి వెళ్లాడు. గడియారం మించి చూపించింది. 9 అయ్యేసరికి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఒక ఆడవారి గుబొంతుమిపించింది. నువ్వు ఎందుకు వచ్చావు? రవి గుండె వేగగా కొట్టుకుంది. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. అప్పుడే అదంలో చూశాడు. తన వెనుక పొడవాటి జుట్టు, తెల్ల చీరలో ఒక దెయ్యం నిలబడి ఉంది. ఈ ఇంట్లో నన్ను చంపారు. ప్రతి అర్ధరాత్రి ఒక మనిషి కావాలి. రవి భయంతో బయటకు పరుగెత్తాడు. అయితే ఉదయం గ్రామస్తులు చూసేసరికి ఆ పాత ఇల్లు ముందు రవి చెప్పులు మాత్రమే ఉన్నాయి. అప్పటి నుంచి అర్ధరాత్రి ఆ ఇంటి దగ్గర నుంచి ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 2 దెయ్యాల గొంతులు వినిపిస్తాయట.